చిరంజీవి గారి రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనగరం గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభివందనాలు. విజయనగరం గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేశారు ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే, నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళు సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ, ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ, మా శ్రీకాంత్ కానీ, మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు, మా పొద్దున్న మా ఇంటికి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు, అవి అనే జోకులు వేసుకునే వాళ్ళు, జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. సార్ మీరు రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబెట్టమని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ఏమంటారు అంటే, నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను, అది తర్వాత మాట్లాడుతాను. నాగబాబు ఇక్కడ కాదు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.